హలో మామ నమస్తే. ఈరోజైతే రవ్వ చేపల కోసం వలవిస్తే చెప్పులైతే మామూలుగా పడలేదు. ఒక్కో చెప్పు అరచేయి మందం ఉంది కానీ మంచి సైజు చెప్పులు పడ్డాయి. అంటే ఫ్రైకి బాగా పనికొస్తాయి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మన ఛానల్లో కృష్ణా రివర్లో పట్టే పెద్ద పెద్ద చేపల గురించి అలాగే ఫిషర్మ్యాన్ లైఫ్ స్టైల్ గురించి ఉంటుంది మా. మన ఛానల్ని మర్చిపోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కనే వీడియో తీసుకుంటూ తెప్ప నడుపుకుంటూ వల చేదుకుంటూ చేపను తీయాలంటే చాలా ఇబ్బంది ఉంది. వీడియో సరిగా రావడం లేదు, కొంచెం అడ్జస్ట్ కండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ చేప చెప్పులు వచ్చేసి కొన్ని చోట్ల జిలేబీలని, కొన్ని చోట్ల గురకలని, కొన్ని చోట్ల చైనా పాప్లెట్లని, మా సైడ్ అయితే చిప్పలని అంటారు. మీ సైడ్ ఏమంటారు ఈ చిప్పలని కామెంట్ చేయండి. ఈ చిప్పల్లో ముళ్ళు తక్కువ ఉంటుంది. కొర్రమీనికి ఏ సైజులో ముళ్ళు ఉందో అంతే ఉంటుంది. అంటే కొర్రమీనికి ఎన్ని ముళ్ళు ఒకటే ఉంటుంది, ఈ చిప్పల్లో కూడా ఎన్ని ముళ్ళు ఒకటే ఉంటుంది. అదెందుకు కానీ కొర్రమీన రేటు ఎక్కువ ఉంటుంది, చిప్ప చేప రేటు తక్కువ ఉంటుంది. కానీ మస్తు రుచి ఉంటుంది. ముళ్ళు కూడా చిన్నపిల్లకాయలకు మాత్రం ఏకదమ్ తినిపించచ్చు. ముళ్ళు ఉంటుంది అన్న భయం అయితే ఉండదు దీంట్లో. ఈ చేపలు లేకపోతే అసలు షికారే లేదేమో అనిపిస్తుంది మా వీటి మీద. ఎందుకంటే రవ్వ చేపలు పడేది తక్కువ, ఈ చేపలు పడేది ఎక్కువ. వాస్తవం చెప్పాలంటే ఈ చేపలే ఒక మత్స్యకారుని బతికిచ్చేది. ఈ చేపలు ఒక్కొక్కటి అయితే మేము లైవ్లో కేజీ అమ్ముతాం. కేజీ 80 రూపాయలు లెక్క అమ్ముతాం. అదే రవ్వ అయితే 150 లెక్క అమ్ముతాం. ఈ చేపలు ఒక 10 కిలోలు పడ్డా కానీ, రవ్వ 1-2 పడ్డా కానీ ఆ రోజు కూలి వెళ్ళిపోద్ది. ఈ చేప చూడండి మా, దానికి కొంచెం దెబ్బ తగిలింది. కానీ ఈ చలికి ఆ నీళ్ళలో దోల తీరిపోతుంది. మామూలు చలి పెట్టట్లేదు. చింతపండే వాస్తవానికి అయితే మనం వేసిన కంటే 4 ఏళ్ళ కంటే, అంటే అది 4 ఏళ్ళ వల అని అర్థం. ఈ వలకైతే ఎక్కువ శాతం కొర్రమీన్లు అవి అయితే పడతాయి. కానీ ఇప్పుడు చేపలు తక్కువ అయ్యి చిప్పలు పడుతున్నాయి ఆ సైజు. ఇక్కడ చూడండి మా, ఒకే దగ్గర 2 చేపలు పడ్డాయి. చిన్న బోనస్ లాంటిది అనమాట. అసలు తెప్ప నడుపుకుంటూ వీడియో ఎట్లా తీస్తుంటారని మీరు అనుకోమాకరి. ఏదో ట్రై చేస్తున్నా మంచిగా నీట్గా రికార్డింగ్ చేయడానికి, కానీ రావటం లేదు. ఇంకొంచెం భవిష్యత్తులో ఇంకొంచెం దాన్ని అప్డేట్ చేసి ఇంకొంచెం నీట్గా వచ్చే విధంగా చేద్దాం. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అన్న. మీకు ఏదైనా ఇబ్బంది అనిపించినా, అంటే మీకు ఏదైనా మిస్టేక్ అనిపించినా, మీకు ఏదైనా రాంగ్ అనిపించినా కానీ నాకు తప్పకుండా మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఈ చిప్ప చేపలు ఎక్కువగా మన చెర్లల్లో, అంటే మన పంచాయతీ గ్రామ పంచాయతీ చెర్లలో అయితే ఎక్కువ ఉంటాయి. కిష్ట చేప కన్నా కూడా చెరువు చేప ఎక్కువ రుచి ఉంటుంది, కానీ సైజు తక్కువ ఉంటుంది. కానీ ఎందుకు కానీ చెరువు చేప మాత్రం బాగా రుచి ఉంటుంది. ఈ కిష్ట చేపలు కాబట్టి కొంచెం ఏదో బాయిలర్ కోడి తిన్నట్టు ఉంటుంది. అదే చెరువు చేప అయితే మేత లేకుండా గట్టిగా మన నాసు లేక ఎండిపోయి బక్కకుండి బాగా రుచి వస్తాయి అన్నమాట. అదే కిష్ట అనుకో బాగా మేత మీద ఉండి బాయిలర్ కోడి పెరిగినట్టు పెరిగి రుచి తక్కువ ఉంటాయి. ఇవి ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతాయి. అలాగే వీటిని ఎక్కువ పచ్చళ్ళకు వాడతారు. ఇది వచ్చేసి మాకైతే మార్కెట్లో, అంటే హోల్సేల్ మార్కెట్లో అయితే 40 రూపాయల లెక్క మేము ఎక్స్పోర్ట్కి అయితే వేస్తాం. ఒక్కొక్క చేప వచ్చేసి 1.5 కేజీ దాకా పెరిగిద్ది మా ఇట్లా. ఒక్కొక్క చేప 3 కేజీల దాకా కూడా ఉంటుంది. మరి మీ సైడ్ మీరు ఎంత పెద్ద చేపను పెట్టారో ఒకసారి కామెంట్ చేయండి. ఈ చేపల్లో ఒకటి మంచి లక్షణం ఏంటంటే కూలి మందం వెళ్ళదు, తిడిపోయినా కానీ ఏడపోయినా కానీ ఇవే ఉంటాయి. ఫస్ట్ మనకు పడే చేపలే ఇవి. ఇవి లేకపోతే అసలు ఇక పెట్రోల్ మందం కూడా ఒక్కోసారి పైసలు రావు. ఇవి ఉండటం వల్ల కనీసం నిలబెట్టుకొని వస్తున్నాం అన్నమాట. ఈ 3 పిల్లలు అనుకుంటే 2 చేపలు ఒకే దగ్గర పడ్డాయి. ఇవి ఎక్కువగా 3 నెలలకు ఒకసారి గుడ్లు పెడతాయి. వీటి యొక్క లైఫ్ స్టైల్ వచ్చేసి 3 నెలలకు ఒకసారి గుడ్లు పెడతాయి. పెట్టినప్పుడల్లా వేలల్లోనే గుడ్లను వదులుతాయి అన్నమాట. ఇది గుడ్లని వదులుతాయి, ఒక్కోసారి పిల్లలను కూడా వదులుతాయి నేను చూసిన దాని ప్రకారం అయితే. కానీ మంచి టేస్ట్ ఉంటాయి మా. ఫ్రైకి అయితే నెంబర్ 1 ఇవి. మన వీధులు అమ్మటి, అంటే మన బార్లు అమ్మటి, రోడ్లు అమ్మటి, మన అటు ఇటు మసాలాలు పూసి పెనం మీద వేడి చేస్తారు కదా, ఎక్కువ శాతం ఈ చేపలే. కానీ ఎక్కువ పోలో పీసులని, రవ్వ పీసులని అమ్ముతారు, కానీ మ్యాక్సిమం ఇవే అమ్ముతారు. ఎవరైనా కానీ కామెంట్ చేయండి అన్న. మన ఛానల్ ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కానీ, చిన్న పొరపాట్లు ఉన్నా కానీ, అట్లా కాదు తమ్ముడు ఇట్లని కామెంట్ చేయండి. తప్పకుండా మార్చుకోవడానికి ట్రై చేస్తాను. అంటే ఏముందిలే చూసినాం కదా వదిలేసినాం కదా అంటే నేను అప్డేట్ కాలేమన్నా. ఎందుకంటే నా మిస్టేక్స్ నాకు తెలియవు కదా, నాకన్నా ఎక్కువ మీకే తెలుస్తాయి కాబట్టి మీరు చెప్పండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అన్న. థ్యాంక్ యూ.